తెలంగాణలో 112 యూనిఫైడ్ ఎమర్జెన్సీ హెల్ప్లైన్ సెంటర్లు ప్రారంభం. కేటీఆర్ సిరిసిల్ల ఎన్నికపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా ప్రతినిధితో భేటీ. విద్యార్థుల వీసాల అంశంపై చర్చ. హైదరాబాద్లో రాత్రి కురిసిన వర్షంతో ట్రాఫిక్కు అంతరాయం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు. ఐఎండీ అలర్ట్. తెలంగాణ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన బీజేపీ నేతలు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి, హోం కార్యదర్శుల పదవీకాలం పొడిగింపు. దేశవ్యాప్తంగా వర్షాలపై ఐఎండీ అలర్ట్. అస్సాంలో వరద పరిస్థితి ఇంకా ఆందోళనకరం. తెలంగాణ ఎన్నిక ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ పొడిగింపు. తెలంగాణలో నానో టెక్నాలజీ రంగంతో కొత్త ఆవిష్కరణపై చర్చ. హర్మోజ్ జలసంధి అంశంపై అంతర్జాతీయ పరిణామాలు వేగం. హైదరాబాద్లో అక్రమ డ్రగ్స్ రాకెట్ని మాదాపూర్ పోలీసులు ఛేదించారు. 22 ఏళ్లుగా జైల్లో ఉన్న వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేసిన కోర్టు. 8 హైదరాబాద్ కాలేజీలపై నకిలీ ఎన్ఓసీలు. కేసు నమోదు. హైదరాబాద్లో ట్రైనీ ఐపీఎస్ అధికారి కేసులో పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి. దేశవ్యాప్తంగా తాజా రాజకీయ వాతావరణ పరిణామాలపై కేంద్రం నిఘా. తెలంగాణలో వరి నాట్లు జోరు. 30 లక్షల ఎకరాలు వరి సాగు. తెలంగాణలో పంటల సాగు విస్తీర్ణం 10% పెరిగింది. కేరళలో మళ్లీ భారీ వర్షాల అలర్ట్. నల్లమల్ల ఫారెస్ట్లో మరో పులి మృతి. బంగారం ధరల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్లో ట్రాఫిక్పై పోలీసులు ప్రత్యేక చర్యలు.